నేను ఫేస్ చేయలేను అంటే మీరు పాకిస్తాన్లో ఉండకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోవటమే. అంతే. నేను చాలాసార్లు చెప్పాను, ఇస్లాంకి 56 కంట్రీలు ఉన్నాయి, అవును. వెళ్ళండి అని. అలాగే మన దేశంలో, సారీ ఈ వర్డ్ మీరు ఉంచుతారో లేదో నాకైతే తెలియదు, కానీ మన దేశంలో సెక్యులర్ కుక్కలు చాలా ఉన్నాయి. ఓకే, కుక్కలతో పెట్టుకుంటే అవి కూడా సిగ్గుపడతాయి, ఎందుకంటే కుక్కలు విశ్వాసానికి ప్రతీక. అవునా, వీళ్ళకి మనం ఇచ్చే డబ్బులు కావాలి, ఈ సినిమా స్టార్లకి ఇంకొకరికి మనం చూస్తేనే వాళ్ళకి డబ్బులు, రెమ్యూనరేషన్లు. అవునా, మన ఇండియా గవర్నమెంట్ ఇచ్చే వాక్ స్వతంత్రం కావాలి, ఓటు స్వతంత్రం కావాలి, రిలీజియస్ ఫ్రీడమ్ కావాలి, అన్ని హక్కులు కావాలి. కానీ వీళ్ళు మన ఇండియాని సపోర్ట్ చేయరు. ఎక్కడో ఉన్న పాకిస్తాన్ కోసం అయ్యో అని ఏడుస్తారు. మొన్న 26 మంది చచ్చిపోయారు, అయ్యో అన్నారా మీరు? రాలేదు కదా. అలాంటప్పుడు మీకు మంచి మాటలు చెప్పటం చేత కాదు, లేదా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా మాట్లాడటం మీకు చేత కాదు అంటే నోరు మూసుకొని కూర్చోండి. ఓకే, సెక్యులర్ మాటలు ఈ టైంలో మాట్లాడకండి. దానివల్ల ఎవరికి నష్టం అంటే మీకే నష్టం. అవును, ఈరోజు ఇండియా చాలా డెవలప్ అయిందండి. ఓకే, అన్ని విషయాలు. అవునా, అంటే ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే పెట్రోల్ రేటు పెరిగింది, కూరగాయల రేటు పెరిగింది, పప్పుల రేటు పెరిగింది అంటారు. కానీ వదిలేస్తే మన ఇండియాని కనుక మనకు వాళ్ళు మన సొంతగా ఈ మోరల్స్ అనేది, ఎథిక్స్ అనేవి మనం పెట్టుకోకుండా ఉంటే ఇండియా 1 గంటలో పాకిస్తాన్ని నాశనం చేస్తుంది. 1 గంటే. ఓకే, అందుకే మనోళ్ళు వాళ్ళే మోరల్స్ పెట్టుకొని వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము టెర్రరిస్ట్ స్థావరాల మీదనే దాడి చేశాము, 100 మంది చచ్చిపోయారు అన్నాడు.